హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము బుర్రజంగం బుర్రకథ కళాకారులం. కొన్ని రోజులుగా ఊట్లుంటూ ఉంటే ఇప్పుడు గుడియాత్మూర్ మండలంలో ఉంటున్నాం. గుడియాత్మూర్ హనుమాన్ నగర్ ఎక్స్ప్రెస్లో ఉంటున్నాం. చిన్నగంగారం బ్యాచ్ ఇది. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో మా బుర్రకథ చూస్తున్నారు కానీ ఎవరు మాత్రం సబ్స్క్రైబ్ చేస్తలేరు. దయచేసి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. దయచేసి కళలను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. మరిన్ని వీడియోలు యూట్యూబ్లో ఉంటాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చంద్రవతి అవో నీ బాబా నిన్ను తీసుకుపోయి మీ తల్లి గారింటి కడ వదిలిపెట్టమన్నాడు. చీర జాకెట్ పట్టుకుంటా వెళ్ళిపోదాం. చంద్రవతి ఆలోచించింది, ఏమిరా నిన్న నా బావ రెండు కన్ను అడగొట్టినట్టు ఇవల్ల నా బావ ఇక్కడ నుంచి పంపుతున్నాడు తల్లి. ఇక్కడ ఉంటే నా బావ మానం ఎడబోతుందని చెప్పి అందుకే తల్లి నగరం పంపుతున్నాడు. అయినా ఇక్కడ ఉన్నదానికంటే నా తల్లి ఇంటికడ ఉన్నది మంచిదే. నా తల్లి చెడ్డ బంగారం అవుతులో ఇంటికన్నట్టు కాయ కూతిగా భర్తీ రాదు తల్లి. నన్నేమి నా తల్లిదండ్రి పడగొట్టుకోరు. నా భర్త వచ్చేదాకా నా తల్లి గారింటికనే ఉంటా. నా భర్త వచ్చినాక నా సత్యం తెలుసుకొని నా బావ నా భర్త నా ఇంటికి వచ్చినాక నీ ఇంటికి అడుగు పెడతా. అప్పటిదాకా అడుగు పెట్టని చెప్పి చీర జాకెటు పట్టుకొని చంద్రవతి నాగ బండ కూర్చున్నానే. చంద్రావతి దేవి నాగబండి లోపల ఎప్పుడైతే కూర్చున్నాడో వస్తా అని వాడు నాగబండి తీసుకొని ఆయన అటువంటి ఎల్లినాడు నా అని వాడు నాగబండి నాగెలుముతున్నాడు. వాడు చంద్రవతిని పట్టుకొని కీకారుణ బ్రహ్మారుణ చంద్రకోటి మధ్యన 7 అటువంటి యొక్క తొవ్వల దాటుకుంటా రామ కూడా 7 అమ్మడ బండి ఆపాడు. ఇవాళ నిన్ను పట్టుకొని ఇంటికి వెళ్ళట్టుకుంటే లోకులందిరమంటారు. నువ్వు రాజుల బిడ్డవు రాజ బాలమమ్మ అస్తే పత్తని పల్లె ఎక్కడ రావాలి, లేకుండా ఇద్దరు భార్య భర్తలు కలిసి రావాలి. ఒక ప్రధానితోటి వచ్చిందంటే లోకులందరూ అపనిందలు చేస్తుంటారు. అవును, నువ్వు ఇక్కడ ఉండండి, మీ తల్లి వద్దకు పోయి పత్తని పల్లెకి తీసుకొని వస్తాం అని చెప్పి అడిగేది ప్రధానాడు. చేరుకున్నారు. రాజక దర్బారు గడియొచ్చి నమస్కారం చేశారు. అయ్యా ఎవరు? మాది సూర్యాంగిరి నగరం. మాది సూర్యాంగిరి నగరం అయిన అటువంటి పెద్ద దొరైనటువంటి దోర్చేన రాజు చిన్నవాడు ప్రతాప చిన్నరాజు దోతి చిన్నరాజు చేతికి జమల్లం. ఆయన మా నోటి మాటతో చెప్తే నీకు అర్థం పట్టదు అయ్యా. ఇగో దాపులుండే దాపులు చదువుకుంటే నీకు అర్థం అవుతుంది అయ్యా. జాబులు చేత వడ్డీ మోతెలాలో జాబు జరుగుతుడు కాగితం మీద ఎమ్మని రాసులు ఓ మామ మోతెలాలు మోదగిరి నగర వేరే మోతెలాలు మామ సూర్యంగిరి పట్టమేలే నా పేరు దోషణ రాజు అటువంటివి అటువంటి నా తమ్ము ప్రతాపసేన రాజు. తమ్ముడి పెళ్లి చేయాలని చెప్పి బ్రాహ్మణులు చెప్పారు. తమ్ముడి పెళ్లిలో పడుతున్న ముఖం కూడా రాదు బావ, పెళ్లికి రారాదు. పెళ్లిలో తక్కువనామంటే తందరే
ఏమిరా నా బిడ్డ అయినోని కడుపులో పుట్టి గైనోని కాళ్ళు పట్టే పట్టింది తిన్న అన్నం అడగలేక కట్టె పట్ట కట్టలేక చక్కని భర్త ఉండంగా పనులు పెట్టుకొని ఒక్క మంతంలో పావాగ్నవుడు ప్రబలించిందట రతి కూడా ఎవరు పుణ్య కళ్ళు పోయినాయట నా పెద్దల్ని కానీ తప్పు చేసిన బిడ్డ నా ఇంట్లో వద్దు ఈ రోజున 10 మందికి న్యాయం చెప్పేటోంది నేను ఏమయ్యా అటువంటి అక్కడ మహారాజా మోతేలాలు నీ బిడ్డ తప్పు చేసిన బిడ్డ నీ ఇంట్లో ఉంచుకొని మాకేం న్యాయం చెప్తామని చెప్పి లోకం అంటారు ఈ లోక నిందలకు నేను భరించలేను నా బిడ్డ ఈ తప్పు చేస్తాను నాకు అటువంటి ఎక్కడ నేను అనుకోలే కానీ అత్తగారి ఇంటికి పోయి నా బిడ్డ మారింది ఈ తప్పు చేసిన బిడ్డ నా ఇంట్లో వద్దు అరే కడిగిలారా ఊరు ఈరా కడిగిలా తప్పు చేసిన బిడ్డ అటువంటి నాచే బిడ్డ ముఖం చూడ నా బిడ్డ నీ మందలిగా రుద్రామరం నా బిడ్డ అవును ఈ ఏడుగురు కడిగి వాళ్ళు అటువంటి ఎవరు నా బిడ్డ వెనుక దండలు ఇడిసి కట్టుకొని కాదరాని అటువంటి అడవిలో అవును రచ్చబండ కాడ నా బిడ్డను తల నరికి కనుగుడ్డు నేత్రాలు తొందర పెట్టుకుని ఆనవాలు దండిరో కడిగిరా ఓ కడిగిలారా రాజు చెప్పిన మాట చెప్పిన కొదమని చెప్పి 5 వీర కటికలయ్యా కటిక గత్తలు పట్టుకో తందానా 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 అమ్మవో చంద్రవతి నా తండ్రి వద్దకు పోయిండు అయ్యలారా అయ్యా మా నాన్న ఏమన్నాడు అమ్మా మీ కళ్ళ తల్లి నిన్ను తీసుకొని ఇంటి వద్దకు రమ్మనలేదే తల్లి ఈ కళ్ళ తండ్రి నీ తప్పు కళ్ళ అడిగిండో లేదో మాకు తెలియదు కాని ఈర కడిగి కత్తులు పట్టుకొని రచ్చబండ కాడు నీ తల నరకమన్నాడే ఈర కడిగినంత మాట ఎప్పుడు చెప్పిందో చంద్రవాతి దేవే నానా నానా నా తప్పు కళ్ళలు యాడ దొరికేనే నానా తప్పు కళ్ళలు యాడ దొరికేనే నానా నా తప్పు కళ్ళలు డాపాయే నానా నన్ను కన్న తండ్రి కడిగలకు దారం వసిరాడే కన్న తండ్రే నన్ను నమ్మబాయే నన్ను నమ్ముతారో కన్న తండ్రే నన్ను నమ్మలేదు లోకమేమి నన్ను నమ్ముతారే కళ్ళు పడగొట్టడానికి నా మీద పగబట్టిండే అతనికి నేను లొంగలేదని నా మీద నిందలు పెట్టినాడే ఏమని జాబులు రాసినాడో కన్న తండ్రి వాళ్ళ రోజు నాడే బిడ్డ ఏమి జరిగిందని చెప్పి ఒక్క మాట నన్ను అడగకుండా
పక్కడి తోచిన రాజుకు నేను లొంగలేదని చెప్పి ఏమని జాబులు రాసిండో తల్లి కన్న వాళ్ళు పెంచి పెద్ద చేసిన వాళ్ళు నా తండ్రి నన్ను నమ్మబాయ నా తప్పు కళ్ళు చూడబాయ ఓ నాన్న నా తప్పు కళ్ళ నీకెడ దొరికిందే నా తండ్రి నా భర్త లేని టైము లోపల పాపకరి దోచిన మారాజు కింద మోసం చేస్తానని చెప్పి నేను అనుకోని రెండు కళ్ళు వడగొట్టిన దానికి నా మీద పగబట్టిండే నా తల్లి ఎంత చెప్పినా గాని లోకంకి ఎంత చెప్పినా నన్ను ఎవరు నమ్మారు తల్లి ఈ చిన్న వయసులో పెళ్లి అయింది గాని ఏ సుఖము చూడలేదు తల్లి తీర కడికిలు వచ్చి ఆడగూరు వెనక రెక్కలు విరిచి కట్టినారే వచ్చిందే మంచిదని చెప్పి అడవురు వీర కడికలతో కలిసి అడవిలోకి వెళ్ళిపోతున్నారే చంద్రావతి 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 కడిగి వాళ్ళు వెనక దండ నిడిచి కట్టుకొని చంద్రావతిని ఉండవంగా ఊరాన ఊరు మంది నన్ను చూసినారా ఊరు మంది చంద్రావతి అయ్యో రాము పాపము చిన్ననాడు నుండి శివుని పోయేసింది శివ భక్తురాలు చంద్రావతి చిన్ననాడు నుండి ఆమె గుణం మనకు తెలుసు కదా ఎవరిని అనలే అనిపించుకోలే ఎవరిని తిట్టలే తిట్టించుకోలే చక్కని బిడ్డ పాపము కానీ అటువంటి పెళ్ళైన అత్తగారింటి కనుక తప్పు చేసిందట అయితే భర్త లేని టైంలో అటువంటి ఎవరు తప్పు చేసిన బిడ్డ అయితే అలా బావ రాసిచ్చిందట ఆమెకు ఒక బావ ఉన్నాడట కానీ ఆ బావ మాట నమ్మి ముండ కొడుకు కన్న తండ్రి కన్న బిడ్డని అటువంటి తెలుసుకోలే కన్న బిడ్డ గుణం తెలుసుకోలే కదా తప్పులో ఒప్పులు అడగపాయ కడికలకు దారి వచ్చాడు పాపము ఏడ్చుకుంటూ పోతుంది కానీ అంత సత్యవంతురాలైతే నేనైతే ఇంత వారికి చూడలే కానీ ఆమె సత్యమే చూసినా కానీ ఈ ఊళ్ళో సత్యం అంటే ఏడుగురు మొగలతో పోయింది అది నా సత్యం చూసిన డైరెక్ట్ కైకిలు పోలే ఏడుగురు మొగలతోటి అంటే ఎప్పుడైనా కానీ మొగ అంటూనే ఇక మొగలంతా పంటు ఆమె ఎప్పుడు మొగలతోడే కైకిలు బాగా కైకిలు దాన్ని బీకుతా ఏం బీక్తావే నారు అంతేనా కానీ కానీ ఇలాంటి అటువంటి ఎవరు అక్కడ తప్పు కళ్ళు అడగక తండ్రి అన్యాయం చేసుడు తప్పు కాదా పాపం బాగా ఎడుచుకుంటూ పోతుందని చెప్పి ఊరు మంది ఊరు మంది ఒక చంద్రావతి దేవి గురించి ఒక ఊరి లోపల అందరూ అంటారు కథ ఇక్కడ ఉన్నది ఈ ఏడుగురు కటికిలు ఒక్క అత్తర చంద్రావతి దేవిని పట్టుకొని పోయారు చంద్రావతి తోడ పుట్టినవాడు ఒక వీరాలు ఆ కారికి ఒక 16 ఏళ్ల బాలుడు పోయిండు బారగొట్టే ఏళ్ళకు చదవడి చుట్టూ వేసుకొని పాట పుస్తకాలు పట్టుకొని గోలు బదారు పట్టుకొని వస్తున్నాడు బాలుడున్న పాట పుస్తకాలు చేత పట్టుకొని ఒక గోలు బజారు పట్టుకొని రావంగా
వడగట్టు లోపల 100 మనంగా ఆ మాట విన్నాడు ఒక వీరాలారు ఏమిరా నా అక్క చంద్రావతి దేవి మరి యొక్క అత్తగారింటి కాడ ఏమి తప్పు చేసిందో తెలియదట మరి నా తండ్రి తప్పు కల్లా అడగలేక నా అక్కని ఒక కటికలకు దారు పోసిందట మరి ఈ మాట నా తండ్రిని అడుగుతానని చెప్పి కన్నా తండ్రి వద్దా కన్నా ఏమిరా కుమారా వీరలాల్ మరి అటువంటి ఎవరో ఖాళీతో పోయిన పిల్లలు పోయేటువంటి ఇంటి వద్ద పోయి అమ్మతో అన్నం తినవా నానా రోజాన గంటగా బడికి పోయి ఇంటికి వెళ్ళిపోయేవాడు ఈ రోజు నా సభకు తిరిగాడికి వచ్చామని చెప్పి పలికావు నాన్న మరి ఈ రోజు దిన ముందు నా తోడ పుట్టిన అక్క చంద్రవతి మరి అక్కని కడికిలకు దార పోసినబట అక్కని తప్పు అడగలే కళ్ళ అడగలే ఇంటికి వినిపినప్పు చేయలే కడికిలకు దార పోసినవంట నాన్న అక్క ఏం తప్పు చేసింది అక్క పేరు అక్క పేరు ఉన్నటువంటి దోషకార్యం ఉండ పెళ్లి కాక ముందు ఇంట్లో మంచి అటువంటి మన ఇంటికాడ మంచిది ఉండే అత్తగారింటి కనుక తినే అన్నం అటువంటి అరగలేక కట్టలేక భర్తలేమటువంటి ఎవరు అక్కడ ఊరిపోయిందట ఢిల్లీ పడ పోయిందట భర్త లేని టైంలో ఒక పనుని పెట్టుకుని ఒక మంచంలో ప్రవలించంగా అయితే వచ్చేనా రాదు వాళ్ళ ఇంటికి పెద్ద బాబా నా మరదలు తిన్నదో పన్నదో నా తమ్ముడు ఇన్ని వదిలాయని చెప్పి ఐదముడు ఎవరో పోయితే ఒక్క మంతంలో పనుని పెట్టుకునేటువంటి ప్రేమించంగా ఆ పాపం అతను రాజుడు మామ నీ బిడ్డ చేసిన తప్పుకు నా కళ్ళు వేయినాయి నీ బిడ్డను కొట్టుకో తిట్టుకో అటువంటి కోదండం వేసుకో నీ బిడ్డ నీ ఇంటికి పంపుతుని చెప్పి దాపు రాశాడు అందుకొరకు అత్తగారింటికి తప్పు చేసిన బిడ్డ అటువంటి మన ఇంత వద్దని చెప్పి అక్కడికి నాకు దార పోసిన తప్పు చేసిన బిడ్డ నా ఇంత వద్దని చెప్పి కడికి దార పోసిన ఎంత పని చేసివే తండ్రి బాబా లేని టైములో ఒక పెద్ద బావ ఒక్క దోచిన మహారాజు జాబు కమ్మలు రాస్తే ఒక్కసాటి మాట వినకుండా ధర్మరాజు వలిగినట్టు తప్పు అడగక కళ్ళ అడగ అక్కని విననంపు చేయక అక్కని తప్పు అడగలే కళ్ళ అడగలే జాబు కమ్మలు రాస్తే నా బిడ్డ తప్పు చేసిందని చెప్పి అక్క ముక్కు చూడకుండా కడిగిలకు దార పోసావు నువ్వు చూసినావా చూడలే ఇంట్లో గవాయి ఇల్లు వెళ్ళలేదు ఎందుకంటే అలా పెద్ద బావ దోచిన రాజు అయితే ఎవరు తప్పు ఏమైనటువంటి పోయితే అతను కన్ను పోయినాయంట పుణ్యాత్ముడు అతడు పుణ్యాత్ముడు అయితేనే కన్ను పోయినాయి పాపాత్ముడు అయితే లేదు పుణ్యాత్ముడు పాపం చేసింది మన అక్క ఆ పాపం చూస్తే పుణ్యాత్ముడు కన్ను పోయినాయి ఎవరైనా కళ్ళతోటి పుణ్యాత్ముడు చూస్తే కన్ను పోతాయి అదే అటువంటి ఎవరైతే పాపం చేస్తారో అలా కనుగోవాలి అసలు ఇలా మేడం ఈ రోజు దినమందున చిన్నగా ఉన్న నాటి సంధికెళ్ళి చూస్తున్నా అక్క సత్యము నాకు తెలుసు నా సత్యము అక్కకు తెలుసు తిరిగి అక్కని తీసుకొస్తేనే ఈ ఇంటి లోపల ఉంటా కాదంటే అక్క ఎంత నేను పోతాను అక్కలేంది నేను బతకాను అక్క కావాలి నేను తల్లిని నువ్వు కొడుకు నాకు ఎదిరిస్తావా తప్పు చేసిన బిడ్డ ఎవరో కడిగిన దారం పోసిన నా అక్క తప్పు చేయకుండా నువ్వు తప్పు చేసిందని చెప్పి బావ చెప్పిన జాబుకమ్మను విని నువ్వు పలికావు నారా మరి ఒక రోజు దిన మందున నేను తప్పు చేయకుండా కానీ ఎవరైనా చెప్పిన ఆ మాటలు విని నా కొడుకు తప్పు చేసిందని చెప్పి అంటావు అక్క తోడబుట్టిన అక్క మరణం అయితే ఈ ప్రపంచంలో ఇక బతికి లాభం లేదు అక్క ఏడదస్తే నేను ఆడదస్తా అక్క ఏడ బతుకుతే నేను ఆడ బతుకుతానా అని చెప్పి పాఠ పుస్తకాలు తీసుకొచ్చి ఒక తండ్రి ముందర వారేసి అన్న ఊళ్ళోకి వెళ్ళి ఊరు కాబట్టేరో